శామ్యుల్ జాన్ గారికి, అలాగే లోకల్ ఎంఈఓ గారికి, అలాగే హెచ్ఎం గారికి, అలాగే నిహారిక మేడం గారికి మనకి ఈ ప్రాంగణాన్ని ఇచ్చి వాళ్ళ పాఠశాలకి సెలవు దినంగా ప్రకటించి మనకెంతో మరి వారి యొక్క దయాదాక్షిణ్యాలని వాళ్ళ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలని మన మీద ప్రసరింపజేసి మరి మమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేసినందుకు, అలాగే డీసీబీ సెక్రటరీ గారికి, అలాగే రమేష్ గారికి, మరి ఒకరి సైన్యం ఉంది ఇక్కడ, ఒకరి సైన్యం. ఆ ఒక్కరు ఎవరంటే రమేష్ గారు, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్. వాళ్ళ యొక్క సైన్యంతో మరి ఈ ప్రాంగణాన్ని అంతా కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్ది సైన్స్ ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి విద్యార్థులకి ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి రమేష్ గారికి, అందరికీ కూడా ఇక్కడ పాటుపడినటువంటి అందరికీ కూడా రూమ్ ఇన్ఛార్జెస్కి కానీ, లేకపోతే ఎంఈఓస్కి కానీ, హెచ్ఎంస్కి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఒక మౌనం వినిపిస్తే కృతజ్ఞతలు, ఒక ధ్యానం విసిరేస్తే కృతజ్ఞతలు. ఎందుకంటే మీరంతా కూడా అలసి సొలసి సొమ్మసిల్లి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. మీ ఫేసెస్లో నాకేం కనిపిస్తుందంటే ఈయన ఎప్పుడు ముగిస్తాడా, ఒక 2 నిమిషాల్లో ముగిస్తారా, 3 నిమిషాల్లో ముగిస్తారా? ఏదేమైనప్పటికీ మీకు ఒక సందేశం ఇవ్వాలి కాబట్టి కొన్ని మీకు ఈ పేపర్ కనుక లేకపోతే నేను ఎప్పుడు ముగిస్తానో మీకు తెలియదు. ఈ పేపర్ ఉంది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు నేను ముగిస్తాను అని చెప్పేసి ఘంటాపదంగా మాత్రం నేను చెప్పగలను. ఓకే, మరి అందరూ కూడా చాలా చక్కగా పాల్గొన్నారు. ఈ ప్రాంగణాన్ని చూస్తే, ఈ ఎగ్జిబిషన్ కనుక మనం చూస్తే నాకేమనిపిస్తుందంటే శ్రీశ్రీ ఒక చోట చెప్తాడు, చంద్రుడి ఎకరాల్లో చుక్కల విత్తనాలు నాటే శుభ మహోత్సవాన్ని చూశాను, ఆ పండుగని నేను ఆవిష్కరించాను అని చెప్పేసి అంటాడు. కాబట్టి అలాంటి పండుగ అప్పుడప్పుడు నేను ఆపుతా, అప్పుడు మీరు చప్పట్లు కొట్టాలి. కాబట్టి అలాంటి పండుగ వాతావరణం అయితే నాకు కల్పించింది. నేను ఎందుకు వచ్చానంటే మామూలుగా అయితే ఇప్పటిదాకా మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ కట్టిన వెళ్ళొచ్చు, సార్ వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, తిడతారేమోని. నేను ఎందుకు వచ్చానంటే జనరల్గా మీరు గమనించండి, కూయాలనుకున్నటువంటి కోయిల కూర్చునే కొమ్మను వెతుక్కుంటుంది, కాయాలనుకున్నటువంటి కాయ కాపుకొచ్చినటువంటి మరొక కొమ్మను వెతుక్కుంటుంది, పూయాలనుకున్నటువంటి పువ్వు పురిటి నొప్పులు పుడుతున్నటువంటి మరొక కొమ్మను వెతుక్కుంటుంది. అలాగే మొలవాలనుకున్నటువంటి మొక్క గుండె తడి నేలను వెతుక్కుంటుంది. అలాగే కాంక్రీట్ జంగిల్లో తప్పిపోయినటువంటి మేము, కాంక్రీట్ జంగిల్ అంటే ఎందుకన్నామంటే మేము ఎప్పుడు ఫైల్స్తోనూ లేకపోతే మామూలు నిర్జీవమైనటువంటి ప్రపంచంలో నివసిస్తూ ఉంటాం. ఈ కాంక్రీట్ జంగిల్లో తప్పిపోయినటువంటి మేము విలువల కలువలు పూయించేటటువంటి ఒక సరోవరాన్ని వెతుక్కున్నాను నేను. ఆ సరోవరం ఇది. కాబట్టి నేను ఉదయం నుంచి గమనిస్తున్నా, అందరూ ఉపాధ్యాయులు అందరూ కూడా పాఠశాలలోనే ఆ రూముల్లోనే ఉన్నారు, ఎవరు కూడా బయటికి రావాల. మా రూమ్ ఇన్ఛార్జెస్ ఎవరిని కూడా బయటికి రాని వల్ల అసలు ఇది గమనిస్తుంటే విద్యార్థుల్లో ఎన్ని విలువలు ఉన్నాయో మనకు అర్థమైపోతుంది. విలువలు లేనటువంటి వ్యక్తి తనకు పనికిరాడంట, విలువలు లేనటువంటి వ్యక్తి కుటుంబానికి పనికిరాడంట, విలువలు లేనటువంటి వ్యక్తి సమాజానికి పనికిరాడంట. కాబట్టి మీరు సమాజానికి పనికొచ్చేటువంటి విలువైనటువంటి వ్యక్తులుగా అయితే నేను భావిస్తున్నా, విద్యార్థులు కానీ టీచర్లు కానీ. అంటే చప్పట్లు 2 రకాలు, కొనసాగించమనే చప్పట్లు కొన్ని, దిగిపో అనేటువంటి చప్పట్లు కొన్ని. నాకైతే ఏం అర్థం కావడం లేదు, నేను త్వరగానే ముగిస్తా. ఓకే, పిల్లలు చెప్పినట్లు పిల్లలు వాళ్ళు చెప్తుంటే నేను అన్ని 2 టైమ్స్ చూశాను. నేను ఎగ్జిబిషన్ని 2 టైమ్స్ చూశాను. అన్నీ కూడా నేను నాకు సెల్ ఫోన్లో బంధించా. వాళ్ళు చెప్తుంటే నాకేమనిపించిందంటే దాశరథి రంగాచార్య ఒక చోట ఏమంటాడంటే, నీవు మాట్లాడే 4 మాటలైనా మాట్లాడు, హృదయానికి దగ్గరగా సంభాషించు అంటాడు. వీళ్ళు చక్కగా వాళ్ళు చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసింది, చాలా అద్భుతంగా అనిపించింది.
అలాగే ఎవరైనా సరే వచ్చేసి ప్రశ్నలు వేస్తుంటే మాలాంటి వాళ్ళని కానీ, లేకపోతే స్టూడెంట్స్ కానీ, లేకపోతే జడ్జెస్ కానీ, జడ్జెస్ ఎక్కడున్నారు? వెళ్ళిపోయారా? వాళ్ళని సన్మానించుకోవాలి కానీ వెళ్ళిపోయారు. ఓకే, ఓకే. మరి ప్రశ్నలు సంధించేటప్పుడు వాటికి శాంతిగా సమాధానం చెప్పేటువంటి ఒక సందర్భంలో, ఆ శుభ సమయంలో మనం వేసే ప్రతి అడుగు కూడా అది ప్రపంచానికి శుభ సంకల్పం అంట. కాబట్టి నాకు గనక ఎవరైనా సరే భవిష్యత్తులో శాస్త్రజ్ఞులుగా ఎవరుంటారు అని చెప్పేసి నన్ను ఎవరైనా అడిగితే మీ అందరి పేర్లు చెప్తా, మీ స్టూడెంట్స్ అందరి పేర్లు చెప్తా. భవిష్యత్తులో సైంటిస్ట్గా మారేటువంటి అద్భుతమైన మనుషులు ఎక్కడైనా ఉన్నారు ఈ ప్రపంచం అంటే నేను మీ పేర్లు గ్యారంటీగా చెప్పేసేస్తాను. అదే కాకుండా నేను ఇంకోటి గమనించింది ఏంటంటే, మీరు వచ్చేటప్పుడు అసలు నాకు చాలా ఆనందం వేసింది. చాలా కమిట్మెంట్తో వచ్చారు, చాలా ఆత్మవిశ్వాసంతో వచ్చారు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మరి తన యొక్క అన్నిటినీ వదులుకొని, సిరి సంపదలను వదులుకొని వర్ధమాన మహావీరుడు మరి బయటకు వచ్చేసాడు. అలాగే క్రీస్తు పూర్వం రాజ్యం మొత్తం కూడా వదులుకొని గౌతమ బుద్ధుడు అడవుల బాట పెట్టాడు. అలాగే క్రీస్తు శకం 8వ శతాబ్దంలో మరి తన యొక్క కుటుంబీకుల్ని, తన వాళ్ళని అందరినీ కూడా వదులుకుని జ్ఞానాన్వేషణలో, సత్యాన్వేషణలో బయలుదేరాడు ఆదిశంకరాచార్యుడు. ఇక నెక్స్ట్ 21వ శతాబ్దంలో జ్ఞాన సముపార్జన కోసం, జ్ఞానాన్వేషణ కోసం, సత్యాన్వేషణ కోసం బయలుదేరింది నాకు ఒకళ్ళే ఒకరు కనిపించారు, మీరంతా. నాకు అలా అనిపించింది. అసలు ఇలాంటి జ్ఞాన సముపార్జన కానీ, అందుకనే సోక్రటీస్ ఒక చోట ఏమంటా అంటే, ప్రతి మనిషి యొక్క జీవితం అయితే దీపమైనా కావాలి, లేకపోతే అర్థమైనా కావాలి అంటాడు. దీపం ఏం చేస్తుందంటే నలుగురికి వెలుగునిస్తుంది, అర్థం ఏం చేస్తుందంటే ఆ వెలుగుని ప్రతిబింబింప చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి మనం దీపం కాలేకపోయినా కానీ కనీసం అర్థం కావాలి అంటాడు. అంటే నీవు సముపార్జించినటువంటి జ్ఞానాన్ని, నీవు ఆర్జించినటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచమంటాడు. అందుకనే ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అంటారు. కాబట్టి తను సంపాదించినటువంటి జ్ఞానాన్ని విద్యార్థులకు అందజేయాలని చెప్పేసి ఉద్దేశంతో. అలాగే 1 సంవత్సరం ముందు ఆలోచిస్తే వరి పంట ఏమన్నారు. ఇది ప్రాచ్య దేశాల సూక్తి. ఈ ప్రాచ్య దేశాల సూక్తి ఏం చెప్తుందంటే, 1 సంవత్సరం ముందు ఆలోచిస్తే వరి పంట ఏమన్నారు, 10 సంవత్సరాల ముందు ఆలోచిస్తే ఒక చెట్టు నాటమన్నారు, అలాగే 100 సంవత్సరాల ముందు ఆలోచిస్తే మానవ వనరులను తయారు చేయమన్నారు. కాబట్టి ఎక్కడైతే మానవ వనరులు సమృద్ధిగా ఉంటాయో, అంటే హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కడైతే మానవ వనరులు సమృద్ధిగా ఉంటాయో ఆ దేశం చాలా ముందడుగు వేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మానవ వనరులు, అక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా మానవ వనరులు, మీరంతా కూడా మానవ వనరులు. కాబట్టి ఎప్పుడైనా సరే మానవ వనరులు తయారు చేసేటువంటి ఒక మంచి స్థితిలో మనం ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడున్నా కానీ ఒక మంచి సందేశం ఇవ్వండి. పట్టణాలలో, పల్లెటూళ్ళలో, బట్టబయలున్న పర్వత గుహలో, ఎడారులందు సముద్రమందు, అడవుల వెంట అగడ్తలంట, ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూ, ఉత్తరమందు దక్షిణమందు, ఉదయమునందు ప్రదోషమందు, వెన్నెల్లోనూ చీకట్లోను, మండుటెండలో, జడిలో, చలిలో, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా మంచి సందేశాన్ని ఇవ్వగలగాలి. మీరు అలాంటి మంచి సందేశాన్ని మరి రమేష్ గారి సైన్యం కానీ, లేకపోతే ఉపాధ్యాయులు కానీ, లేకపోతే విద్యార్థులు కానీ మీరంతా కూడా చాలా చక్కగా ఈరోజు మంచి సందేశం ఇచ్చారు. ఇదే ఉల్లాసాన్ని, ఇదే ఉత్సాహాన్ని, అలాగే ఇదే ఆనందాన్ని, ఇదే ఉల్లాసం, ఇదే ఉత్సాహం, ఇదే ఆనందం మరి శతగుణితమై, సహస్రగుణితమై వర్ధిల్లాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా విద్యార్థులు చాలా చక్కగా వివరించారు. మరి ఇది అఖండం, అవిభాజ్యం, పరమపూజ్యం. అలాగే మీరు చక్కగా వింటున్నారు, చెప్పిన మాట వింటున్నారు. అక్కడ ఎవరు కూడా ప్లేట్స్ పడేయద్దు అని చెప్పేసి అంటే ఎవరు కూడా ప్లేట్స్ పడేయాల, ఎవరు కూడా గ్లాసులు పడేయద్దు కింద అంటే ఎవరు కూడా గ్లాసులు పడేయలేదు. అక్కడంతా కూడా నీళ్లు పారబోయొద్దు అని చెప్పేసి అంటే ఎవరు కూడా నీళ్లు పారబోయినా చక్కగా మేము ముందే చెప్పాం. మేడం గారు వాళ్ళు, నేహారిక మేడం గారు వాళ్ళు మనకి క్యాంపస్ ఇచ్చినప్పుడు, వెన్యూ ఇచ్చినప్పుడు ఆ వెన్యూని ఎలా ఇచ్చారో అంతకంటే అర్థంగా తీర్చిదిద్ది మనం వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి మా టీం మెంబర్స్కి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా మా టీం మెంబర్స్కి నేను చాలా రుణపడున్నాను. ఎందుకంటే వీళ్ళంతా కూడా చెప్పిన వాటిని తూచా తప్పకుండా చక్కగా పాటించారు. మరి ఇది నేను అనుకుంటాం ఏంటంటే, మనం ఈరోజు ఎలా ఏ విధంగా అయితే ఉన్నామో
అది మన సంస్కృతిగా భావిస్తున్నా, అది మన సాంప్రదాయంగా భావిస్తున్నా, ఇదే మన గతంగా భావిస్తున్నా, ఇదే మన వర్తమానంగా భావిస్తున్నా, ఇదే మన భవిష్యత్తుగా భావిస్తున్నా. కాబట్టి ఇదే సంస్కృతి, ఇదే వర్తమానం. మరి భవిష్యత్తులో కూడా మీరు చిన్నపిల్లలు కాబట్టి భవిష్యత్తులో మంచి పౌరులు కావాలి. ఎందుకంటే సమాజం మంచి పౌరులను ఆశిస్తుంది. అందుకని అభిషేక్ బచ్చన్ ఒక చోట ఏమంటా అంటే, నా కూతురు బయటికి వెళ్ళిన తర్వాత మరలా క్షేమంగా వస్తుందనే నమ్మకం అయితే నాకు లేదు అని చెప్పేశారు. అంటే సమాజం విలువలు ఏ విధంగా మృగ్యమైపోతున్నాయో, ఏ విధంగా అంతరించిపోతున్నాయో, ఏ విధంగా తరిగిపోతున్నాయో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినట్టు ఉపాధ్యాయులందరూ కూడా మంచి ఉపాధ్యాయులుగా నేనైతే కీర్తిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఏ విధంగా భావిస్తారంటే, వీళ్ళే నా వాళ్ళు, వీళ్ళే నా కళ్ళు, వీళ్ళ బ్రతుకుల్లో నుంచి నేను విశ్వాన్ని వీక్షిస్తా, వీళ్ళకి ఏ అపాయం రాకుండా వీళ్ళని నేను రక్షిస్తా. తరిగిస్తా కష్టం, కరిగిస్తా నష్టం, సరిచేస్తా ఇష్టం, స్థాపిస్తా చూసుకో, సరదాగా నిద్రిస్తా, చిరునామా ముద్రిస్తా, తిరిగి తిరిగి కోలుకుంటా, సరిగా ఇట మేల్కొంటా అన్నట్లు ఉన్నారు ఆ ఉపాధ్యాయులు అందరూ కూడా. వాళ్ళ విద్యార్థుల కోసం ఆ విధంగా ఉన్నారు. నేను ఈరోజు ఇంకోటి కూడా గమనించాను, విద్యార్థుల్లో కానీ